హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ప్రభుత్వం అండి. సో 10th పాస్ అయ్యి ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. సో మరి దీనికి ఒక రాత పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. సిలబస్ ఏముంటుంది, అదేవిధంగా మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఏమిటి, వయో పరిమితి ఏముండాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రేషన్ డీలర్ పోస్టులు చాలా అరుదుగా ఈ యొక్క పోస్టులు అయితే మరి రావడం జరుగుతుంది కాబట్టి సో మరి ఇవి పడ్డ వెంటనే మరి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. సో వెంటనే మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడవచ్చు, రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ. సో 12 వరకు దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది చేయబోతున్నారు. 24న రాత పరీక్ష అనేది ఉంటుందన్నమాట. కరీంనగర్ రెవెన్యూ డివిజన్ లో ఖాళీగా ఉన్నటువంటి 68 రేషన్ దుకాణాల్లో డీలర్లను నియమించేందుకు ఆర్డీఓ మహేశ్వర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి మరి ఉత్తీర్ణులై 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలి? 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే సంబంధిత గ్రామాల్లో నివాసులై ఉండాలని సూచించారనమాట. ఎక్కడైతే ఈ యొక్క 68 రేషన్ దుకాణాల్లో డీలర్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారో ఆ యొక్క ప్రాంతాల్లో, ఆ యొక్క గ్రామాల్లో మరి నివాసులై ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ నెల 12 వరకు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారనమాట. అంటే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఈ నెల 24న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారనమాట. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు జూన్ 6వ తారీఖున ఆర్డీఓ ఆఫీస్లో, ఎక్కడండి? ఆర్డీఓ ఆఫీస్లో మరి ఇంటర్వ్యూ నిర్వహించి మరి ఫైనల్ జాబితాను ఫైనల్ జాబితాను మే 30న ప్రకటించనున్నట్లు పేర్కొనడం అయితే జరిగిందనమాట. అయితే కరీంనగర్ రెవెన్యూ డివిజన్ కదా సార్, పక్క జిల్లా వాళ్ళు ఏమైనా అప్లై చేయొచ్చా అంటే గనక ఇక్కడ మీరు గమనించాలి. మరి ఆ గ్రామాల్లో నివాసులై ఉండాలి అన్నట్టుగా సూచించారు కాబట్టి లోకల్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కి ఇక్కడ మరి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించండి. సో మీ యొక్క జిల్లాల్లో కూడా ఇలాంటి మరి పోస్టులకు సంబంధించి మరి జాబ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు పొందాలంటే గనక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.